హరిశ్చంద్రుడట, సత్యశాంతుడట, తానెరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులందరూ బారులు తిరిగిన నిండు పేరుల కంబున సురలోకేంద్రుడకు దేవేంద్రుడి సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అచ్చటి వారికి ఎవరికి తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు, నీ ఒక్కని ముఖమునే ప్రొద్దుపడిచినట్లుగా హరిశ్చంద్రుని సత్య సంతత గూర్చి నిండు సభ యందు నొక్కి ఒక్కాడిచిదివిగా నిరంతరమా రాజుల జంట చేరి ఇచ్చకమలాడి పొట్ట పోషించుకొనుచున్నందులక హరిశ్చంద్రుని పైనికి అభిమానము. నీ ఈ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంత అయినను సిగ్గు లేదా? అవునులే, నీకేలా సిగ్గు? నిరంతరము బ్రహ్మనాపాదించుకుని లోకమ్మన భూసురులమన్న పేర వెలుగొందుచు పౌరహిత్య వృత్తిని అవలంబించి వారి జాతక లగ్నములు కట్టి పొట్ట గుడ్డికై వెట్టి చాకిరీ చేయిచు భూరి దానములుగా వారిచే మాన్యములు కొన్న మీ విప్రులకు సిగ్గు! సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని, అది ఒక చక్రవర్తిని సత్యశాంతుడు అని నిండు సభ యందు నొక్కి ఒక్కాడించినవిగా. అరే దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరవుగా వశిష్ఠుడు నుండి హరిశ్చంద్రుని సత్య సంతతనే పరీక్షించున్నంత మాత్రముననే భయము వీడి స్వయముగా మా ఎదుట నిలచి పందెము వేయుటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురకు కలుగు కలామున కాడందించిదివిగా స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రలాపి. మేమందరం నిన్నొక పెద్ద చేసి చింతామణి పీఠము నుంచిన పొగరచే కండ కావరమున గ్రుడ్డు వచ్చి పిల్లనెక్కిరించు చందమున మమ్మే అధిక్షేపించిదివిగా. నీ పరువేపాటిదో మేమెరగనిది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచన నక్కి కుక్కుట ధ్వని గావించి సాధ్వియగు అహల్యను చేపట్ట పేరాసగొన్న కామాంధుడవు. చెట్ట చివరిగా మున్ను పొంగవడవు గౌతమునిచే దేహమంతయు కన్నులమయమగునట్లు శాపగ్రస్తుండవైన నీవా మాకు నీతి వాక్యములు తెలుపుట. బాగు 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 బాగు. అరే దేవేంద్ర, నీకు అధికారము శాశ్వతమని తలంచితివా ఏమి? ఎన్నడు నీవా చింతామణి పీఠమన గర్భుడవు కావని మా మనమ్మున త్రోచినదో నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకొని హలో లక్ష్మణ అని కారడి కత్తలకు పోవలసిన వాడవే. కానని కంతలకు పోవలసిన వాడు. లోకమనావశ్యకముగా నన్ను మహాకోపిష్టిననియు నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్పక తపశ్శక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకొనజాలకున్నాడని భావించు. కానీ నా తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థముని పరిరింగుతుంది. నా తలంపులన్నీయు లోకహితములే. కనుకనే జగదేక పూజ్యురాలైన గాయత్రీదేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది. విశ్వమిత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పనులు చేయిచుండా ఎవరేమన్నను ఏమనుకున్నను నాకేమి భయము. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నది. మానవుడెంతటి శక్తివంతుడో ఈ లోకములకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గములకు ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి త్రిశంకును అంతుంచి తిని ఆయనను ఆ దేవేంద్రుని సమక్షమున వశిష్ఠుని పూర్వపక్షమం చేసి
హరిశ్చంద్రుని బొంకింతుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించదా. ఇందు నాకు జయమా లేక పరాజయమా? హరిశ్చంద్రుడు నా మాయాజాలమును బడక సత్యమాడకున్నను నా సాటి రాచపట్టి సత్య కీర్తి ప్రపంచ స్థాయిన నిలుప కారణమైతులను సంతసంబే నాకు జయంబగు. బొంకెనా? వశిష్ఠునకున్నంత సంకటము నాకు లేదు. అయినను సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుని కపజయ భయమేటికి? సంతతి తోడబోరి సురలోకం పండు కల్పించి దివ్య తపశక్తిని త్రిశంకునందుంచే భవ్యుండు సృష్టికిన్ ప్రతి సృష్టిన్ ఘటించి పదమే రాజర్షి సాధించే పోరాసితలంప వాణి కవి వాటిల్లు జయారంభముల్ 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 హరిశ్చంద్రుడట సత్యసంధుడట నెరుగునట. కామ క్రోధ లోప మోహ మద మత్సరములను నిషడ్వర్గములను జయించిన మానవుడుండెను కదా నాకు అప్రమత్తత. అంతే కాదు, నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానీకమును పీడించి కప్పమన పమన పొక్క సమను నింపుకొనుచున్న ఈ చక్రవర్తులు సత్య సంతులు. అందులకి కాంత కనకములకు లోబడని మానవుడు ఉండడు కదా అని ఇంతకు ముందే హరిశ్చంద్రుని ఆస్థానమునకు పోయి నేను నిర్వహించబోవు యజ్ఞార్థమై అతని వద్ద కొంత సొమ్ము యాచించి అది అతని కడనే దాచి వచ్చి తిని ఇక ఎట్లయినను హరిశ్చంద్రుని చెడకు రప్పింపవలే. క్రూర మృగముల సృష్టించరా. ఓం నమః శివాయ. ఓ క్రూర మృగములారా, పొండు పోయి అయోధ్య నగరమును విధ్వంసమునర్చి వేటకు పక్కవించిన హరిశ్చంద్రుని చెడకు రప్పింపుడు. పొండు పొండు పొండు. ఇక ఇచ్చటకు రానున్న హరిశ్చంద్రుని మనమును ఆకర్షింప శృంగార రూపురేఖ భుజంగనైన మాతంగక నేను సృష్టించదా. ఓం నమః శివాయ. కారణమేమి? అమ్మాయి, నీవెట్లయినను నీ సరస శృంగార నాట్య విన్యాసములతో ఇచ్చటకు రానున్న హరిశ్చంద్రుని మనమును ఆకర్షింపవలను. తెలిసినదా? సమయమాసన్న వరకు ఆశ్రమమునందు వేచియుండు. ఇంకను ఈ విషయమును నాకు సహాయపడుటకు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుని నియోగించదా. శిష్య నక్షత్రక, నక్షత్రక, నక్షత్రక. చిరంజీవ చిరంజీవ
నక్షత్రక లెక్కలేని రొక్కం బడిగి ఒప్పించుకొని హరిశ్చంద్రుని చేజిక్కించుకొనుటయే కాక అతడిచ్చడుకు వచ్చినట్లు పన్నుగడ పన్నినాడ అతని మనము ఆకర్షింప శృంగార రూపురేఖ భుజంగనైన మాతంగ కన్యని కూడా ఇంతకు ముందే సృష్టించి తిని ఈ విషయమున నీవును అప్రమత్తుడివై నాకు సహాయపడవలను. నేనా గురుదేవ? మహాభాగ్యం గురుదేవ, తమరి ఆజ్ఞ నాకు మిక్కిలి శిరోధార్యము. కానీ ఏదో ఒక వ్యాసంగము వలన నా చదువు మాత్రము గ్రీష్మకాల వాపి జలంబు వలె దినదినము అడుగొంటుచున్నది కదా మహాత్మా. సాంగోపాంగముగా ఓ దుష్టుని నామము మా ఎదుట ఉచ్చరింపవలదు. గురుదేవ, సంపూర్ణముగా వినుడు మహాత్మా. సాంగోపాంగముగా వశిష్ఠుగా ననభ్యస్తంబుగా విల్చే మొన్నంగాకేయుడు చేరి వేదమునా మాండవ్యుండు ఏడాది నిన్కాలేదు అగస్త్య శిష్యుడై ఏడాది కాలేదు తానే గురుదేవ, సకల ధర్మ స్వరూపులు, అపర బ్రహ్మలు, ఆదర్శ ఋషిపుంగములు, అమోఘ తపశక్తి ప్రభావులైన విశ్వామిత్ర మహర్షులు మరి తమ ప్రియ శిష్యుండైనా సంధ్యావందనం బేనియు
నక్షత్రక తొందరపడవలదు. గట్టిగా పట్టుబట్టిన ఘడియలో నీకు విద్యలన్నీ కర్తలామలకమ గావించేదా. గురుదేవ, సర్వ విధములు మీరు కరు సమర్థులు, కానీ ఆ పట్టుబట్టుడు ఎప్పటికో కదా గురుదేవ. ఆ సమయమే ఆసన్నమగుచున్నది. అదిగో హరిశ్చంద్రుడు వేటకైతే వచ్చుచున్నాడు.